దేవా మిథున గురించి నిజం తెలియడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న రిషి. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవా మిథున గురించి తెలుసుకున్న రిషి ఎలాంటి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథున దేవ వాళ్ళ ఇంటి నుంచి శాశ్వతంగా ఇంటికి వచ్చేసిందని, రిషితో మిథున పెళ్లి చేయబోతున్నారు అన్న విషయం తెలుసుకున్న ఆదిత్య చాలా కోపంగా హరివర్ధన్ దగ్గరికి వస్తాడు. హరివర్ధన్ కాస్త జరుగుతున్న పరిస్థితులను బట్టి సిచ్యువేషన్ గురించి వివరించి చెప్పినా ఆదిత్య ఎలాంటివాడు, మిథునను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకునే మనస్తత్వం, మనిషి ప్రాణాలు తీయడానికైనా వెనకాడని మనస్తత్వం ఆదిత్యది. మిథున కోసమే కదా ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, పాపాలు, మోసాలు, హత్యలు ఎన్నో చేశాడు కదా ఆ దేవాని మిథునని వేరు చేయడం కోసం. మరి అంత చేసినవాడు మిథునను అంత ఈజీగా వదిలిపెట్టేస్తాడా? అదే ఆదిత్య చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున నిన్ను వదులుకోను, నీ మెడలో తాళి కట్టేది నేనే, నీకు నీ బావకు పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ ఆలోచిస్తూ ఉండేసరికి, ఏంటి ఆదిత్య ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. మిథున ఇక్కడ ఉండకుండా యుఎస్ వెళ్ళిపోతేనే నా చెల్లెలు తనను కన్న బిడ్డలా చూసుకుంటుంది, జరిగిపోయిన గతాన్ని తనకు తొందరగా మర్చిపోతుంది, రిషితో తను సంతోషంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకు ఏదో ఒక మంచి అమ్మాయిని చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ ఆదిత్యకు నచ్చ చెప్తాడు. గాని ఆదిత్య అయితే చేస్తా మామయ్య, ఎలా చేస్తావో అది చూస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిథున గుడిలో జరిగిన దాన్ని గురించి తలుచుకుంటూ దేవాతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అంటూ మాట్లాడడంతో, ఇంకా అదేమీ లేదు రిషి, మిథునకు నువ్వంటే చాలా ఇష్టం, తను మెడలో బలవంతంగా తాళి కట్టడం వల్లే తను అలా డిస్టర్బ్ అయ్యింది, అంతే తప్ప నీతో పెళ్లి ఇష్టం లేదని నువ్వు అనుకోవద్దు. అసలు నీకు ఆ ఊహ, ఆ థాట్ కూడా రావడానికి వీల్లేదు అని చెప్పనేసరికి, సరే లలిత లోపలికి తీసుకువెళ్ళాను కానీ ఒక్క నిమిషం ఆంటీ అని చెప్పి, చూడు మిథున, నీ మెడలో బలవంతంగా ఎవడు తాళి కట్టాడో మీ ఇంట్లో వాళ్ళు చెప్పకపోవచ్చు, నేను తెలుసుకుంటాను, వాడికి సరిగ్గా బుద్ధి చెప్తాను, వాడికి బుద్ధి వస్తేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ కళ్ళల్లో ఆనందం నేను చూడాలనుకుంటున్నాను, మన పెళ్లి వారం రోజులు ఉంది, వారం రోజుల్లో నీ ముఖంలో నేను సంతోషం చూడబోతున్నాను, వెళ్ళు మిథున, ప్రశాంతంగా పడుకో, ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుణ్ణి తీసుకొచ్చి నీ కళ్ళ ముందే వాడికి సరైన శిక్ష విధిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మిథున కాస్త కంగారు పడిపోతుంది. అది దేవాయ అన్న విషయం తెలిస్తే రిషి ఎలా రియాక్ట్ అవుతాడు అని కంగారు పడుతూ ఉండగానే మరుసటి రోజు ఉదయాన్నే మిథున మనం ఒక చోటకి వెళ్ళాలి అని చెప్పనేసరికి, ఎక్కడికి రిషి అని చెప్పాను కానీ నువ్వు త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాము అని చెప్పి బయటికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి ఇంకా దేవాని కూడా ఆ ప్లేస్కి రమ్మని చెప్తాడు. ఇదేంటి దేవాన్ని రమ్మని చెప్పాడు అనుకుంటూ ఇంకా మిథున కాస్త దేవా దగ్గరికి వెళ్ళేసరికి, హాయ్ దేవా, నీకొక విషయం చెప్పాలరా, ఇది నా పర్సనలే అనుకో, కానీ నీకంటే పర్సనల్ నాకు ఏమీ లేదు, మిథున గురించి నీకొక విషయం చెప్పాలి, మిథున మెడలో ఎవడో బలవంతంగా తాళి కట్టాడంట, వాడెవడో తెలుసుకుని వాడికి సరైన గుణపాఠం మనం చెప్పాలి, వాడికి బుద్ధొచ్చేలా చేయాలి, అది చూసి మిథున హ్యాపీగా నా పక్కన పెళ్లిపీటల మీద సంతోషంగా కూర్చోవాలి, అదేనా నా కోరిక అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిథున దేవ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, తాళి కట్టినవాడు ఎవడో తెలుసుకోమని చెప్పాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంట్రా ఏం మాట్లాడవేంటి, నువ్వు నా కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? మిథున మెడలో ఎవడైతే బలవంతంగా తాళి కట్టాడో వాడి గురించి నువ్వే తెలుసుకోవాలి, వీలైనంత తొందరగా వాడిని నా కళ్ళ ముందుకు తీసుకురావాలి అని చెప్పి ఇంకా రిషి అయితే దేవాకు చెప్తాడు. ఏంట్రా ఏం మాట్లాడవేంటి అని చెప్పాను కానీ సరే అన్నట్టు బొర్రూపుతాడు. ఇంకా మిథున కంగారు పడుతూనే
సరే ఇంటికి వెళ్దామా అని చెప్పాను. కానీ సరే అని ఇంకా నిన్ను ఇంటి దగ్గరే డ్రాప్ చేసి నాకు పనుంది అని చెప్పి రిషి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వాడు ఇంకా లోపలికి వచ్చినప్పుడు తన ఫోన్ టేబుల్ మీద మర్చిపోయి వెళ్ళిపోతాడు. రిషి అలా వెళ్ళిపోయిన తర్వాత మిథున లోపలికి వచ్చి నాన్న నాన్న అంటూ పిలుస్తుంది. ఏంటమ్మా మిథున ఏంటి అని చెప్పనేసరికి నా మెడలో తాళి కట్టినవాడు ఎవడో తెలుసుకోమని దేవాకే చెప్పాడు రిషి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. అదేంటి దేవాకి చెప్పడం ఏంటి? దేవాకు చెప్తే దేవాయే తాళి కట్టినవాడన్న విషయం తెలిస్తే రిషి ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పనేసరికి అందుకే నాన్న ఎవరి ద్వారానో తెలియడం కంటే నేనే నిజం చెప్పేద్దామనుకుంటున్నాను. నా మెడలో తాళి కట్టింది దేవానే అని చెప్పి ఇంకా మిథున అనేసరికి ఫోన్ మర్చిపోయిన వాడు కాస్త వెనక్కి వస్తాడు. వెనక్కి రావడంతో మిథున మాటలు విని ఏంటి మిథున ఏంటి నువ్వనేది? నీ మెడలో బలవంతంగా తాళి కట్టినవాడు దేవానా? చెప్పు మిథున అని చెప్పనేసరికి అది రిషి బాబు రిషి అని చెప్పాను. కానీ మీరుండండి మామయ్య, నువ్వు చెప్పు మిథున, నీ మెడలో బలవంతంగా తాళి కట్టినవాడు ఎవడు? నిజం చెప్పు, అబద్ధం చెప్పాలని మాత్రం ప్రయత్నించొద్దు అని చెప్పాను. కానీ అవును రిషి, నా మెడలో బలవంతంగా తాళి కట్టింది దేవానే. కానీ దేవా అంటే నాకు చాలా ఇష్టం. దేవాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నేను ప్రేమించడమే కాదు, దేవా కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు అని చెప్పనేసరికి మరి మీరిద్దరూ అంతలా ప్రేమించుకున్నప్పుడు నువ్వు దేవా విడిపోవడం ఏంటి మిథున? మరి దేవాకు అమ్మాయి భానుతో ఎంగేజ్మెంట్ అవ్వడం ఏంటి? నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? అసలు ఇది ఏంటంటే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి పోయి మా ఇంటి అమ్మాయిని ఆ రౌడీ వెదవికిచ్చి ఎలా పెళ్లి చేస్తామనుకున్నావు రిషి? అందుకే వాడితో మిథునను దూరం చేసేసాము. మిథునను దూరం చేసి ఇక్కడికి తీసుకొచ్చి నీతో పెళ్లి చేస్తున్నామనగాని ఒక్క నిమిషం అక్క, నేను మిథునతో మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పు మిథున, దేవాని నువ్వు ఎందుకు వదిలేశావు? నిన్ను దేవా ఎందుకు వదిలేశావు? దేవా ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. దేవా ఎవరినైనా ఇష్టపడితే అంత ఈజీగా వదులుకోడు. తన ప్రాణం పెట్టైనా సరే వాళ్ళకి ఎలాంటి అపాయం కలగకుండా వాళ్ళని కాపాడతాడు. అలాంటిది నీ విషయంలో దేవా ఎందుకు వదిలేసుకున్నాడు? నువ్వు పుట్టింటికి ఎందుకు వచ్చేసావు? మరి ఎంతలా ప్రేమించిన నువ్వు దేవాని ఎందుకు వదులుకున్నావు? మరి అక్కడ దేవా కూడా బాధపడుతున్నాడు. నాకిప్పుడు అంతా అర్థమవుతుంది. నువ్వు దేవా ఎదురుపడిన ప్రతిసారి కూడా మీ ఇద్దరి మధ్యలో మౌనం తాండవిస్తుంది. మీ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకో ఏంటో నేనంతలా అబ్జర్వ్ చేయలేదు. నాకిప్పుడు అనిపిస్తుంది మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణమని. ఏమైంది? అసలు ఏం జరిగింది మిథున? అబద్ధం మాత్రం చెప్పొద్దు మిథున. రేపన్నా రోజున నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిస్తే జీవితాంతకాలం బాధపడుతూనే ఉంటాము. ఇది 2 జీవితాలకి సంబంధించిన విషయంతో పాటు 2 కుటుంబాలకి సంబంధించిన విషయం. నేను నిన్ను ప్రేమించాను, సరే ఒప్పుకుంటాను. కానీ దేవాతో నీకు పెళ్లి బంధం ముడిపడింది. అసలేం జరిగింది మిథున అని చెప్పనేసరికి చెప్తాను రిషి, ఖచ్చితంగా చెప్తాను. నీ దగ్గర నేను అబద్ధం చెప్పాలని అనుకోలేదు. నీకు ఈ విషయం నేను ముందే చెప్పాలనుకున్నాను. కానీ దానికి సరైన సందర్భం రాక ఇప్పటి వరకు చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తాను. అసలు నీకు నాకు మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు. నీకు నా గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా అని చెప్పి ఇంకా మిథున కాస్త మొత్తం విషయం స్టార్టింగ్ నుంచి దేవా మిథున ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది, తనని కిడ్నాప్ చేయడం మొత్తం ఏ టు జెడ్, ఒకరినొకరు ప్రేమించుకోవడం, బర్త్డే రోజున తను ఎక్స్ప్రెస్ చేయాలని అనుకోవడం, అప్పుడు బుల్లెట్ తగలడం, హరివర్ధన్ మాట తీసుకోవడం, ఆ తర్వాత మిథున దేవా కలిసి ఉండడం, మిథున మనసులో దేవా ఉన్నాడని తెలిసినా దేవా మనసులోని మాట చెప్పకపోవడం, హరివర్ధన్కి మాట ఇవ్వడం వల్లే హరివర్ధన్ని కాపాడడానికి వెళ్ళడానికి మిథున దగ్గర మాట తీసుకోవడం, అలా మిథున ఇంటి గడప దాటి రావడం, మొత్తం అంతా కూడా పోసకుచ్చినట్టుగా చెప్పేసేసరికి ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు. ఎంత జరిగిందా మీ ఇద్దరి మధ్య? మరి దేవా నిన్ను అంతలా ఇష్టపడుతున్నప్పుడు కేవలం మావయ్యకిచ్చిన మాట కోసం నిన్ను వదులుకున్నాడా? నిజంగా గ్రేట్ దేవా,
నిజంగా వాడి గురించి మీకేం తెలుసు మావయ్య? అసలు వాడు ఏంటో మీకు తెలుసా? వాడిని మీరు ఒక రౌడీలానే చూస్తున్నారు. వాడేంటో, వాడి మనస్తత్వం ఏంటో, వాడు ఎంత మంచివాడో నాకు మాత్రమే తెలుసు. వాడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మావయ్య. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చాడంటే తన ప్రాణం పోయినా మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అలాంటి దేవాని మిథున నుంచి దూరం చేశారా? తప్పు చేశారు మావయ్య, చాలా పెద్ద తప్పు చేశారు. మిథునను దేవా ప్రేమించినంత ప్రాణంగా కూడా నేను ప్రేమించలేనేమో. దేవా మీకిచ్చిన మాట కోసం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నాడు. నేనైతే మిథునను వదులుకోను. మిథున నాకే కావాలని స్వార్థంగా ఆలోచిస్తాను. దేవా అలా ఆలోచించలేదు. ఒక కన్న తండ్రిని బాధ పెట్టి తన బిడ్డను తనతో ఉంటే ఎంత బాధపడతాడో అని దేవా మీ గురించి ఆలోచించాడు మావయ్య. కానీ మీరు వాళ్ళ ప్రేమ గురించి ఆలోచించలేకపోయారు. దేవాలా ప్రేమించే వ్యక్తి మీ కూతురికి ఎక్కడ దొరుకుతాడు మావయ్య? నన్ను అనుకుంటున్నారా? నేను అంతలా ప్రేమించలేనేమో. అర్థం చేసుకోండి మావయ్య అని చెప్పనేసరికి, అదేంటి రిషి, మిథునను పెళ్లి చేసుకోవడం కోసమే కదా అమెరికా నుంచి వచ్చావు, మరి ఇప్పుడేంటి దేవా మిథునుల ప్రేమ కోసం అర్థం చేసుకోమంటున్నావు అని చెప్పాను. కానీ ఎప్పుడైతే మిథున మెడలో తాళి కట్టింది దేవా అన్న విషయం నాకు తెలిసిందో అప్పుడే మిథునను నేను కాబోయే భార్యగా చూడడం మానేశాను బావా. ఎందుకంటే మిథున నా స్నేహితుడి భార్య. నా స్నేహితుడి భార్యను నేను భార్యగా ఎలా చూస్తాను? అలా ఎలా చూడగలను? ఇప్పటికే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని గిల్ట్గా ఫీల్ అవుతున్నాను. ఈ పాటికే నీ మెడలో తాళి ఎవడో కట్టాడు అనగానే వాడు ఎవడో అన్న విషయం నేను తెలుసుకుంటే బాగుండు అని ఫీల్ అవుతున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంత తెలిసిన తర్వాత కూడా నేను మిథునని పెళ్లి చేసుకుంటే అది మీకు గౌరవం అనిపిస్తుందేమో కానీ నాకైతే మిత్ర ద్రోహమే అనిపిస్తుంది. నా స్నేహితుడిని భార్యను పెళ్లి చేసుకునే అంత నీచుణ్ణైతే నేను కాదు మావయ్య. మావయ్య ఒక్కటి చెప్తున్నాను వినండి. మిథునకు నాతో బలవంతంగా మీరిచ్చి పెళ్లి చేసినా మిథున నాతో సంతోషంగా ఉండలేదు మావయ్య. ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే మిథున మనసులో ఇప్పటికీ దేవానే ఉన్నాడు. నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నా కానీ మిథున కళ్ళు దేవా వంకే చూశాయి. మిథున కళ్ళు దేవానే వెతికాయి. మరి అంతలా ప్రేమించిన దేవాని ఎందుకు మిథున వదులుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. మిథున అసలు ఏ ఉద్దేశంతో వదులుకుందామనుకుందో? అంత ప్రేమించే వాడిని వదులుకోవడం అంటే చాలా పెద్ద తప్పు చేసినట్టే మిథున. నువ్వు దేవాని వదులుకుంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేసిన దానివి అవుతావు. ప్లీజ్ మావయ్య, వాళ్ళిద్దరినీ కలుపుదాం మావయ్య అని చెప్పాను. కానీ ఎలా కలుపుతారు? అయినా దేవాకు భానుతో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని చెప్పనేసరికి, నాకు మిథునకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదక్క. మరి మేమిద్దరం విడిపోయినప్పుడు వాళ్ళిద్దరూ విడిపోలేరంటారా? పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఎంగేజ్మెంట్ ఎంత? ఎంగేజ్మెంట్కి పెద్ద విలువ ఇవ్వవలసిన అవసరం లేదు. అయినా నిజంగా దేవాని మిథున మెడలో తాళి కట్టినవాడన్న విషయం నాకు ముందే తెలుసుంటే నిజంగా ఎంగేజ్మెంట్ కూడా జరగనిచ్చేవాడిని కాదు. ఒక్క మాట వాడు నాకు చెప్పినా నేనే వాళ్ళిద్దరినీ కలిపేవాడిని. ఎందుకు ఏంటి అని ఎదురు ప్రశ్న కూడా అడగను. ఎందుకంటే అలాంటి వాడు నాకు స్నేహితుడు అని చెప్పుకోవడానికే ఎంత గర్వపడే నేను నా మరదల్ని పెళ్లి చేసుకున్నది వాడే అని చెప్పుకోవడానికి ఇంకెంత గర్వపడతాను. అర్థం చేసుకోండి మావయ్య. దేవ మిథునలను వేరు చేస్తే మహా పాపం చుట్టుకుంటుంది. ఇద్దరు ప్రేమించిన ప్రేమికుల్ని దూరం చేస్తేనే పాపం చుట్టుకుంటుంది అంటారు కదా. మరి భార్యాభర్తలుగా ఆ శివపార్వతులే ముడివేసిన బంధాన్ని మీరు విడదీసేస్తారా? వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటారనుకుంటున్నారా? ఇప్పుడు మిథున ఇలా ఉంది, రేపు పెళ్లి పీటలెక్కిన తర్వాత మిథున మనసు ఎలా మారుతుందో. ఇప్పుడు దేవా అక్కడ అలా ఉన్నాడు. రేపు పెళ్లి పీటలెక్కిన తర్వాత దేవా మనసు ఎలా మారుతుందో ఎవరికి చెప్పగలం మావయ్య? దేవా అయితే భానుని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. భాను పక్కన నిలబడడానికి ఇష్టపడడం లేదు దేవా. ఎందుకంటే తన మనసులో ఇంకా మిథున ఉంది కాబట్టి. మరి అలా మిథునను ప్రేమించే దేవా మిథునను కాకుండా భానుతో కలిసి ఉంటాడనుకుంటున్నారా? కలిసి ఉండగలరు అని అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరు అనుకున్నది జరగదు మావయ్య.
దేవా మిథునను వేరు చేసి తప్పు చేశారు. మీ దేవా మిథునలను వేరు చెయ్యొద్దు. వాళ్ళిద్దరినీ మీరే ఏదో రకంగా కలపాలి, వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి అని చెప్పనేసరికి రిషి పెళ్లి చేసుకుంటే చేసుకో, లేదంటే మిథునకు మరొక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను, అంతే తప్ప మళ్ళీ ఆ రౌడీ వాడికి ఇచ్చి నా కూతురి జీవితాన్ని నాశనం చేయలేను, ఆ రౌడీతో నా కూతురి జీవితాన్ని ముడిపెట్టలేను అనగాని, తప్పు చేస్తున్నారు మావయ్య, తప్పు చేస్తున్నారు. మిథున అలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? తన గుండెల్లో నరకం చూస్తుంది మావయ్య. ఎవరికీ చెప్పుకోలేదు. తండ్రే పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. తండ్రే తన బాధను తెలుసుకోలేకపోతున్నాడు. తనకు ప్రతి క్షణం తోడుగా ఉన్న నాన్నే తన బాధను అర్థం చేసుకోకుండా తన అభిప్రాయాన్ని నా అభిప్రాయంగా రుద్దుతుంటే మిథున ఎంత స్ట్రగుల్ అనుభవిస్తుందో మీకు తెలియట్లేదా మావయ్య? మిథున ఏ రకంగా ఆలోచిస్తుందో మీకు అర్థం కావట్లేదా మావయ్య? మిథున అంటే చిన్నప్పటి నుంచి మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. మరి అలాంటి మిథున మనసుకు నచ్చే పని చేయాలి కానీ తన మనసుని కష్టపెట్టే పని చేస్తాను అంటారేంటి మావయ్య? ఆలోచించండి మావయ్య. మిథునకు ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు మావయ్య. మిథునకు మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని మిథున కోరుకుంటుంది. అందుకనే మిథునని మీరు బాధ పెట్టద్దు. ఒక్కసారి ఆలోచించండి. మిథున పరిస్థితిలో మీరుండి ఆలోచించండి. మిథున పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి మావయ్య. అర్థం చేసుకోండి మావయ్య. మిథునని ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టొద్దు. ఒక్కసారి మిథున కళ్ళ వంక చూడండి మావయ్య, మీకే అర్థమవుతుంది. తన కళ్ళల్లోంచి కన్నీరు మున్నీరుగా ఎలా తన బాధ బయటకు వస్తుందో ఒక్కసారి చూడండి మావయ్య. నా తండ్రే నన్ను అర్థం చేసుకోకుండా తన ఇష్టాన్ని నా మీద రుద్దుతున్నాడే అని తన మనసులో ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో ఒక్కసారి చూడండి మావయ్య, మీకే అర్థమవుతుంది అంటూ ఇంకా రిషి మాట్లాడేసరికి మిథున అని చెప్పాను కానీ నాన్న అంటూ మిథున హరివర్ధన్ని హత్తుకుంటుంది. ఏంటమ్మా మిథున, ఏంటిదంతా అని చెప్పాను కానీ అరిచి గట్టిగా చెప్పాలనుంది నాన్న, నాకు దేవానే కావాలి అని అరిచి మొత్తం ఇల్లు మొత్తం వినిపించేటట్టు చెప్పాలనుంది నాన్న. దేవాతోనే నా సంతోషం, నా జీవితం ముడిపడిందని నాన్న, ప్లీజ్ నాన్న, నాకు దేవా కావాలి నాన్న అని నిన్ను బ్రతిమిలాడి కావాలి అని అనిపించుకోవాలనుంది నాన్న. నాకు దేవా కావాలని ఏ రకంగా చెప్పాలి నాన్న? చిన్నప్పటి నుంచి నేను నోరు తెరిచి ఏమీ అడగకముందే అన్నీ ఇచ్చిన నువ్వు ఇప్పుడు నేను నోరు తెరిచి అడిగినా కానీ ఇచ్చే పరిస్థితుల్లో లేవని నేను ఏమీ చేయలేకపోతున్నాను. నా మనసు చంపుకొని నాకు ఎంతో బాధను, నేను దుఃఖాన్ని మోస్తూ రిషిబావతో పెళ్ళికి ఒప్పుకున్నాను కేవలం మీ సంతోషం కోసం. మీరు మాత్రం నా సంతోషం కోసం ఏమీ చేయలేకపోతున్నారు నాన్న. నిజంగా మీ అంత గొప్ప తండ్రి ఉండరు అని అనుకున్నాను. మా నాన్న నన్ను ప్రేమించినంతగా ఏ తండ్రి ఎవరిని ప్రేమించరు అనుకున్నాను. కానీ మీరు మాత్రం స్వార్థంగానే ప్రేమిస్తున్నారు నాన్న. మీ ఇష్టాన్నే నా ఇష్టంగా మలుచుకుంటున్నారు. ఏం చెప్పలేకపోతున్నాను నాన్న నేను అంటూ మిథున ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మిథున, అమ్మ మిథున అంటూ లలిత దగ్గరికి వెళ్తుంది. చూసారా మావయ్య మిథున ఎంత క్షోభ అనుభవిస్తుందో? అందుకే నేను ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకున్నాను. మిథునకు దేవాకు మళ్ళీ పెళ్లి చేయండి మావయ్య. మీరు గుడిలో జరిగిన పెళ్లిని పెళ్లి బంధంగా అనుకోవడం లేదు. రండి మావయ్య, ఇప్పుడే సత్యమూర్తి మాస్టర్తో మాట్లాడదాము. ఆ భాను దేవాల పెళ్లిని ఆపేద్దాము. అక్కడ దేవా కూడా ఇంతే బాధపడుతూ ఉండుండొచ్చు. దేవా మిథునను ప్రేమిస్తున్నప్పుడు మిథున కూడా దేవాని ప్రేమించింది కదా. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినప్పుడు మిథున ఇక్కడ ఎంత క్షోభ అయితే అనుభవిస్తుందో అక్కడ దేవా కూడా అంతే క్షోభను అనుభవిస్తాడు కదా మావయ్య. రండి మావయ్య, సత్యమూర్తి మాస్టర్ గారితో మాట్లాడదాము అని చెప్పి హరివర్ధన్ చేతిని కాస్త పట్టుకునేసరికి, మావయ్య ఏం చేస్తున్నారు? మిథునను ఆ రౌడీ వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా ఏంటి? ఆల్రెడీ ఒకసారి వాడు తాళి కట్టినందుకే మిథునను అక్కడి నుంచి తీసుకురావడానికి నానా తంటాలు పడ్డారు. మరి ఇప్పుడు మళ్ళీ వాడికి ఇచ్చి మిథున జీవితాన్ని నాశనం చేస్తారని కానీ ఏం మాట్లాడుతున్నావక్క? మిథున జీవితం నాశనం అవ్వడం ఏంటి? మిథునను దేవా చూసుకున్నంతగా ఎవడూ చూసుకోలేడు. కంటికి రెప్పలా చూసుకోగలడు దేవా. అలాంటి దేవాను
నువ్వు తప్పు పట్టద్దక్క. మిథున దేవాలు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిందే అంటూ మాట్లాడేసరికి, నువ్వెవడవు రిషి మిథున విషయంలో నిర్ణయం తీసుకోవడానికి? ఏదైనా తీసుకుంటే మామయ్య గారు నిర్ణయం తీసుకోవాలి. మీరు చెప్పండి మామయ్య అని చెప్పాను. కానీ పద రిషి, సత్యమూర్తి మాస్టర్ గారితో మాట్లాడదాము అని చెప్పి ఇంకా హరివర్ధన్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అలంకృత వీళ్ళంతా సంతోషపడతారు. కానీ రాహుల్, త్రిపుర మాత్రం ఏంటిది ఇలా మారిపోయారు మామయ్య అని చెప్పనేసరికి, అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎందుకు నాన్న మారిపోయాడో తెలియట్లేదు. సడన్గా ఇప్పుడు సత్యమూర్తి మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతారు? ఇప్పుడు దేవాను ఆ ఇంటి భానుతో కాకుండా మిథునకు దేవాకు పెళ్లి చేయాలని అడుగుతారా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు కూడా వెళ్ళేసరికి సత్యమూర్తి మాస్టారు ఇంటికి వెళ్ళేసరికి సత్యమూర్తి మాస్టారు బయటే కూర్చుని ఉంటాడు. రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత, మాస్టర్ గారు నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడే ప్రయత్నం చేసేసరికి, ఏంటి హరివర్ధన్ గారు ఏంటిదంతా, మీరు నా కాళ్ళ మీద పడడం ఏంటి అనగాని, ఆ రోజు నా కోడల్ని నా ఇంటికి పంపించండి అంటూ మా ఇంటికి మీరు వచ్చినప్పుడు నేను మీకు గౌరవ మర్యాదలు చేయలేదు. మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. పైగా మీ కొడుకుని నా కూతురి జీవితంలోంచి దూరం చేయమని చెప్పాను. లేదండి, నేను తప్పు చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మిథునను దేవాను వేరు చేసి మిథునకు మరొక పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కానీ మిథున మనసునే నేను బాధ పెడతాను, మిథున ప్రాణాన్ని తీయాలని చూస్తున్నాను అని తెలుసుకోలేకపోయాను. చాలా పెద్ద పొరపాటు చేశాను. అందుకే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. మీరు ఏదో ఒకటి చెప్పి భానుకి దేవాకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించండి. నేను మిథునకు దేవాకు మనం అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేద్దాము. వాళ్ళిద్దరి పెళ్ళి మన చేతుల మీద జరిపించలేదనే కదా వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తున్నాము. ఆ రోజు గుడిలో ఏదో హడావిడిగా తాళి కట్టాడు దేవ. ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ పచ్చటి పందిరిలో వేద మంత్రాల సాక్షిగా పెద్దల ఆశీర్వాదంతో మళ్ళీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాము. అప్పుడు వాళ్ళిద్దరికీ ఎలాంటి ఆటంకాలు రావు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కగా ఇద్దరు చేసుకుంటారు అని చెప్పి మాట్లాడేసరికి, సరే మీ ఇష్టం అని చెప్పి సత్యమూర్తి అంటాడు. అనేసరికి ఏంటండి అని చెప్పాను. కానీ అవును శారద, నిజంగా దేవాని నేను చూశాను. దేవా రాత్రి బాధపడుతుంటే నువ్వు ప్రమోద్ని ఇద్దరూ దేవాతో మాట్లాడడం నేను చూశాను. దేవా ఎంత బాధపడుతున్నాడో నేను తెలుసుకున్నాను. అందుకే ఇంకా దేవా బాధని చూడలేక ఒప్పుకుంటున్నాను. నేను భాను వాళ్ళతో మాట్లాడి ఏదో రకంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాను. హరివర్ధన్ గారు చెప్పినట్టుగా మిథున దేవాకు మళ్ళీ పెళ్లి చేద్దాము అని చెప్పనేసరికి, ఏంటి మావా నువ్వే మిథున మెడలో తాళి కట్టావన్న విషయాన్ని నాకు చెప్తే ఇంతవరకు వచ్చేది కాదు కదరా అనగాని, నువ్వు నా ప్రాణ స్నేహితుడురా, నీకెలా చెప్పగలుగుతాను చెప్పు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఇండియా వచ్చింది మిథునను పెళ్లి చేసుకోవడం కోసం. అలాంటిది మిథున మెడలో తాళి కట్టింది నేనేనన్న విషయం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేకే నేను చెప్పలేకపోయాను. నన్ను క్షమించరా అంటూ ఇంకా దేవా కాస్త తనకి క్షమాపణ చెప్తాడు. చెప్పేసేసరికి, ఏం కాదులే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పనేసరికి, సరే సరే అని చెప్పి ఇంకా ఎంతో సంతోషపడుతూ ఇంకా హరివర్ధను సత్యమూర్తి ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. ఇంకా దేవ చాలా సంబరపడిపోతాడు. మిథున తన నుంచి ఎవరు దూరం చేయలేరని. చూద్దామే రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.